హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ బ్లాగ్స్ 24. ఇది వీడియో ఏంటంటే నేను కొంచెం ఫీ గురించి అప్డేట్ ఇవ్వబోతున్నాను అనమాట. ఫీ ఎక్స్టెన్షన్ గురించి మీకు అప్డేట్ ఇస్తే ఏంటంటే చాలా మంది ఫీ ఎక్స్టెన్షన్ దగ్గర డౌట్ పడుతున్నారు. ఏంటంటే లోన్ తీసుకున్న వాళ్ళు ఎక్స్టెన్షన్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి. అండ్ నా దగ్గర కూడా చాలా కేసెస్ వచ్చినాయి అనమాట. అంటే నన్ను మాట్లాడండి బ్రో అని చెప్పేసి నేను అది చెప్తాను అనమాట. అసలు ఏంది వచ్చింది ఏంది అని చెప్పేసి. అండ్ నార్మల్ గా ఈ బ్లాగ్ లో చూపిస్తాను ఎంతమంది ఉన్నారు ఈ రోజు అని చెప్పేసి. నార్మల్ బ్లాగ్ లాగా చేసి దాంట్లో నేను చెప్తాను అనమాట. ఫ్రీ సెషన్ లో ఎలా ఉంటది ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అది కొంచెం అప్డేట్ ఇస్తాను. అండ్ మీరు చూసుకోవచ్చు ఈరోజు స్ట్రెంత్ లేదనమాట. ఇలా ఉంది ఈరోజు స్ట్రెంత్, అసలు స్ట్రెంత్ లేదు. అండ్ తెలుగు వాళ్ళు ఇంకా రాలేదన్నమాట. తెలుగు వాళ్ళు వచ్చిన తర్వాత స్ట్రెంత్ అనేది వస్తుంది. అండ్ ఇది 5th కౌంటర్, ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్. మీకు చాలా వరకు చెప్పినా నేను. ఇది ఇలా ఉందన్నమాట. అండ్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర. అండ్ ఫీ సెషన్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తానమాట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. గైస్ ఇక్కడ ఉన్నాం చూసుకోవచ్చు, ఇది రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ అండ్ ఫీ క్లియరెన్స్ అనమాట. ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో ఇక్కడ మా ఫ్రెండ్సే కూర్చుంటారు చాలా వరకు. అండ్ ఇలా ఏదైతే ఫామ్ వచ్చిందో అది చెక్ చేసి మీకు చెప్తాడనమాట దేనికి పోవాలి ఏంది అని చెప్పేసి. ఇది రెసిడెన్షియల్ ఫెసిలిటీస్. ఒకవేళ దీంట్లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి లేకపోతే ఇక్కడ ఏదైనా స్టాంప్ అవ్వకపోతే ముందు దాంట్లో ఇక్కడ హెల్ప్ డెస్క్ లో వీళ్ళు వెరిఫై చేస్తారనమాట ప్రతి ఒక్క స్టాంప్. చూసుకోవచ్చు ఇక్కడ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత పక్కకు పోమంటారు. అండ్ వాణి కూడా అడిగి తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. అంతకంటే ముందు నేను ఫీజు గురించి అప్డేట్ ఇస్తాను అనమాట. చాలా మంది లోన్ తీసుకున్నారు, బట్ లోన్ తీసుకున్న తర్వాత శాంక్షన్ అవ్వకముందే వాళ్ళకి ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పి వస్తున్నారు అనమాట. వీళ్ళకి ఎక్స్టెన్షన్ ఎలా ప్రొవైడ్ చేస్తారంటే ముందు మీరు 50% 40% అలా కట్టిన తర్వాత మీకు ఎక్స్టెన్షన్ వస్తుంది. దానికి ముందు అసలు ఎక్స్టెన్షన్ రాదు. నాకు నేను ఒక కేసు వచ్చింది అనమాట. 1 రూపీ కూడా పే చేయను అండ్ నాకు శాంక్షన్ లెటర్ కూడా రాలేదు. కానీ నాకు 25 to 30 days ఎక్స్టెన్షన్ కావాలి అని చెప్పేసి అడిగిండు అనమాట. నేను వెళ్ళి జస్ట్ మాట్లాడినాను. మా చేతిలో అసలే ఉండదు అనమాట. జస్ట్ క్లారిఫై చేస్తున్నా మీకు. వచ్చి చాలా మంది అడుగుతున్నారు ఫీ క్లియరెన్స్ దగ్గరకు వచ్చి మాట్లాడండి బ్రో అని చెప్పేసి. అండ్ రెసిడెన్షియల్ దగ్గర కూడా వచ్చి మాట్లాడండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఏదైతే హాస్టల్స్ అని చెప్పేసి, హాస్టల్స్ అసలు ఖాళీ ఉంటే మీకు ప్రొవైడ్ చేయించగలుగుతా, లేకపోతే నేను చేయించలేను అనమాట. అండ్ ఫీ గురించి మాట్లాడుకుంటే మీరు ఏదైనా సెమిస్టర్ అయినా హాస్టల్ అయినా 50 or 40% చేస్తే అప్పుడు మీకు ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది. దానికంటే ముందు అసలు రానే రాదనమాట. అండ్ లోన్ ఎవరిదైనా టైం పట్టేది ఉంటే దానికి శాంక్షన్ లెటర్ తీసుకురావాలన్నమాట. ఇలా శాంక్షన్ అవ్వకపోతే అది మీ ఫాల్ట్ అనమాట. మీరు తొందర అప్లై చేసుకోకపోవడం వల్ల అది మీకు శాంక్షన్ రావట్లేదు. ఓకేనా, అది మీ ఫాల్ట్ కాబట్టి అది మీరే చూసుకోవాలి. అండ్ మీరు ఓన్గా కట్టుకోవాలన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ లోన్ తీసుకుంటే అదొక లేట్ అయితే మీరు ఓన్గా కట్టుకోండి. దాని తర్వాత ఎప్పుడైతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారో అప్పుడు మీరు కట్టిన ఫీని రిఫండ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఇది జస్ట్ చిన్న అప్డేట్. అండ్ మిగతా ఏదైనా డాక్యుమెంటేషన్స్ దగ్గర ఎక్కడ అప్డేట్ ఉన్నా మీకు చూపిస్తాను అనమాట. అండ్ మీకు స్కాలర్షిప్ గురించి మాట్లాడాలనుకుంటే 4th కౌంటర్ అనమాట, అది చూపిస్తా అక్కడికి వెళ్ళి. అండ్ వన్స్ ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర అడుగుదాము ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి. మొత్తం బిజీ ఉందన్నమాట. ఇలా వచ్చి అప్లికేషన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసి పంపిస్తారు కదా, అక్కడ బిజీ ఉన్నారు. ఒకసారి అడుగుదాము వీళ్ళు పోయిన తర్వాత. అండ్ ఇలా జరుగుతుంది ఈరోజు ఇండక్షన్ అయితే. జస్ట్ నార్మల్ రష్ ఉందన్నమాట. మీరు వచ్చే వాళ్ళు రావచ్చు. ఓకేనా, నార్మల్ రష్ ఉంది. అండ్ ఫీ క్లియరెన్స్ దగ్గర ఎక్కువ టైం పట్టట్లేదు. ఎందుకు అంటే ఆన్లైన్లో నేను అనమాట. అండ్ ఆన్లైన్లో మీరు కూడా కట్టుకోవచ్చు. ఏదైతే admission.lpu.com దాంట్లో లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో కట్టుకోవచ్చు అనమాట. ఇలా ఉంది ప్రజెంట్ అయితే. అండ్ వీడు కూడా మనోడే, తెలుగుడు, వెళ్ళి కలవండి. ఓకేనా, ఇలా జరుగుతుంది ఇండక్షన్ ప్రాసెస్ అయితే. అండ్ అది ఎగ్జిట్ గేట్, అక్కడ కూడా ఒక డాష్ బోర్డ్ పెట్టారనమాట హెల్ప్ డెస్క్. ఎందుకు అంటే ఈ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీకు స్టాంప్స్ ఉంటేనే మీకు యూనిఫామ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఐడి కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ యూనిఫామ్ గురించి 29 బ్లాక్కి వెళ్ళి అక్కడ తీసుకోవాలి యూనిఫామ్. ఇలా ఇక్కడ జరుగుతుంది ప్రాసెస్ అనేది. అండ్ ఇక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పరా కొంచెం. ఫీజ్ ఎక్స్టెన్షన్ కోసం రెసిడెన్షియల్ డీటీస్ అయిన తర్వాత ఇక్కడికి వస్తారు. వాళ్ళు ఫీజు ఆన్లైన్ అయితే కనుక ఆన్లైన్, క్యాష్ అయితే కనుక క్యాష్ అని చెప్పి గైడ్ చేసి పంపిస్తారు. వాళ్ళు ఫీజు ముందే పే చేస్తుంటే కనుక స్టాంప్ వేసేసి ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఏంటనేది గైడ్ చేస్తారు. ఇలా స్టాంప్ వేస్తారనమాట, మీరు చూసుకోవచ్చు. అలా స్టాంప్ వేసి వీళ్ళు సైన్ పెడితే అయిపోతుంది. ఒకవేళ అక్కడ అయిపోయి ఉంటే మీరు స్టాంప్ వేస్తారు డైరెక్ట్, లేకపోతే ఇక్కడికి పంపిస్తారనమాట. అండ్ క్యాష్ కూడా అలో చేస్తున్నారా? ఆన్లైన్ సో आपको కౌంటర్ నెంబర్ చూడండి ఎంత బిజీ ఉన్నాడు. క్యాష్ కూడా అలో చేస్తున్నారా? క్యాష్ అలో చేస్తారు, కార్డు ఉంటే అన్ని ఉంటాయి. ఓన్లీ చెక్ మాత్రమే అలో చేయాలి.
ఓకే, చెక్ అయితే అలో చేయట్లేదు అనమాట, మీరు చూసుకోవచ్చు. అండ్ దాన్ని బట్టి తీసుకొచ్చుకోండి మీరు, క్యాష్ కానీ ఆన్లైన్, మోస్ట్లీ ఆన్లైన్ చేస్తున్నారు అందరూ. షిప్కి అందరు తప్పు ఏం చేస్తున్నారంటే డాక్యుమెంటేషన్ దగ్గరికి వస్తారు, ఐదర్ ఫిఫ్త్ కౌంటర్కి వెళ్తారు అనమాట. ఇక్కడికి వెళ్ళండి, రికార్డ్ అప్డేషన్లో స్కాలర్షిప్ టీమ్ అనేది కూర్చుంది అనమాట. అక్కడ మీకు బ్లాక్ మేడం కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్లాక్ కలర్ కోట్ వేసుకొని, ఆ మేడం అయితే స్కాలర్షిప్ గురించి చెప్తుంది అనమాట. వాళ్ళ టీం దగ్గరికి తీసుకెళ్తుంది. మీకు ఒకవేళ ఏదైనా స్కాలర్షిప్ అప్డేట్ కావాలి, లేకపోతే అప్డేట్ అవ్వకపోతే దాంట్లోకి వెళ్ళొచ్చు. ఇలా ఉంది ఈరోజు. అండ్ డాక్యుమెంటేషన్ దగ్గర మన కౌంటర్ అనమాట. ఇక్కడ అసలు స్ట్రెంత్ కూడా లేదు, మీరు చూసుకోవచ్చు. అసలు స్ట్రెంతే లేదన్నమాట ఈరోజు. అండ్ ఇంకాసేపు అయితే స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇలా ఉంది ఈరోజు ప్రజెంట్ అయితే. అండ్ ఇక్కడ కొంతమంది పెట్టిండు, ఇలా స్క్రీన్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కదా, దీంట్లో జస్ట్ నార్మల్ వీడియోస్ అనేవి ప్లే అవుతున్నాయి. అలా జరుగుతుంది ఈరోజు. అండ్ స్ట్రెంత్ అయితే ఏం లేదు. చలో ఇంకేమన్నా ఉంటే అది కూడా చూపిస్తా, లేకపోతే చూద్దాం. ఇక్కడ ఎగ్జిట్ అనమాట, అది దాని లోపల నుండి బయటకు రావాలి. దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడనే వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఇది ఎగ్జిట్ కూడా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ కూడా వెళ్ళొచ్చు, ఇటు సైడ్ వెళ్తే రోబో పార్క్ వస్తుంది అనమాట. అండ్ మీరు ఒకవేళ ఇక్కడ నుండి వచ్చి ఇటు సైడ్ వెళ్తే అటు స్టార్టింగ్ పాయింట్ అనమాట, ఏదైతే మన రిపోర్టింగ్ స్టార్టింగ్ పాయింట్, అక్కడ బస్సు ఆగుతుంది. అక్కడ మీరు చూసుకోవచ్చు, బస్సు ఉంది, ఇక్కడ బస్సు కనిపిస్తుంది కదా. అండ్ ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట, అది 18 బ్లాక్ బిల్డింగ్. ఇలా ఉంది ప్రజెంట్ ఇక్కడ ఏరియా అయితే. అండ్ తెలుగు లోపల ఇంకేమన్నా ఉంటే అది కూడా చూపిస్తా. ఇప్పుడే ట్రైన్ వచ్చిందనమాట, అందరు తెలుగు వాళ్ళే వచ్చారు. ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు, ఒకటేసారి రష్ వచ్చిందనమాట. అరౌండ్ 5 అవుతుంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఎంతమంది ఉన్నారో. అండ్ ఇంత రష్ ఒకటేసారి రావడం వల్ల అసలు మేనేజ్ చేయలేకపోతున్నాం అనమాట. ఇంత ఉంది చూసుకోవచ్చు, ఇదంతా తెలుగు వాళ్ళే. అండ్ ఇలాంటి స్లిప్స్ ఇవన్నీ తీసుకొస్తున్నారు అనమాట. అండ్ నాది ముందు పెట్టు, నేను ముందు పెట్టు అని చెప్పి చెప్తున్నారు. చలో ఇలా జరుగుతుంది. అండ్ ఈరోజు ఇప్పుడే అయిపోయిందనమాట, అందరు తెలుగు వాళ్ళు వచ్చారు కాబట్టి నా దగ్గరికి ఊరికి వస్తున్నారు, ఇది చేయించు అది చేయించు అని చెప్పేసి. అండ్ మేమిద్దరం చేపించినాం అనమాట, చూసుకోవచ్చు. అదే బ్రా, మేమిద్దరం అయితే చేపించినాము. అండ్ అరౌండ్ 15 minutes తక్కువ 7 అవుతుంది అనమాట, అరౌండ్ 6:45 అవుతుంది. అండ్ ఇప్పుడు వెళ్తున్నాము, చూసుకోవచ్చు ఎంత ఖాళీ ఉందో క్యాంపస్. మేము ఎటు వెళ్తున్నాం అంటే అది యూనిపోలిస్ అనమాట. యూనిపోలిస్ నుండి స్ట్రేట్ వస్తున్నాము. స్ట్రేట్ వెళ్తే లాగెట్ వస్తుంది. లాగెట్లో మాకు ఎంట్రీ ఇచ్చారు అనమాట, అంటే ఎంట్రీ ఎగ్జిట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మేము ఈ డ్యూటీ చేస్తున్నామని చెప్పి. అక్కడికి వెళ్తున్నాము. బ్లాగ్ కూడా చూపిస్తా దీంట్లో, చాలామంది ఇప్పటివరకు చూపించలేదు. అంటే మీకు ఇంకా ఏ వీడియోస్ కావాలో అది కమెంట్స్లో చెప్పండి, అది ఖచ్చితంగా చూపించడానికి ట్రై చేస్తా, ఓకేనా. అండ్ మీకు మిగతా బ్లాగ్స్ గురించి కావాలన్నా కూడా అది కూడా కమెంట్స్లో చెప్పండి, చూపించడానికి ట్రై చేస్తా, ఓకేనా. అండ్ కొన్ని రోజుల తర్వాత అరౌండ్ మండే ఆర్ ట్యూస్డేకి అవుతుందా, మండే ఆర్ ట్యూస్డే నేను హాస్టల్కి వెళ్తాను అనమాట వీడియో కోసం. అది కూడా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా, చాలామంది అడిగారు కదా, అది కూడా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా. ఇలా ఆటోస్ వస్తున్నాయి అండ్ వెళ్తున్నాము. అండ్ ఇది లా బ్లాక్, ఇది ఆర్ట్స్ బ్లాక్ అనమాట. సారీ, ఆర్ట్స్ కాదు, ఇది ఏంటంటే మన మర్చిపోయినా, దీని ఏమంటారా, ఇది జర్నలిజం బ్లాక్. ఇది జర్నలిజం బ్లాక్. దీంట్లోనే ఏముంటుంది అంటే మన షూటింగ్ సెటప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. దాని పేరు మర్చిపోయినా, బట్ ఆ వీడియో చేస్తాను నేను. ఒకసారి చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ దీని పక్కన గర్ల్స్ హాస్టల్స్ ఉంటాయి. ఇది రోడ్ అనమాట, అక్కడ స్టాల్స్ ఉంటాయి గర్ల్స్ వాళ్ళకి. అండ్ ఇలా ఉంది రోడ్. చలో చూద్దాం లా బ్లాక్ దగ్గరికి వెళ్ళి. చూసుకోవచ్చు, ఇది స్కూల్ ఆఫ్ లా బిల్డింగ్ అనమాట, లా స్కూల్ బిల్డింగ్ ఇది. అండ్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఇంత పెద్ద బ్లాక్ ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ లోపలికి నేను వెళ్ళినా, బట్ ఎప్పుడు వీడియో చేయలే. ఇక్కడ హ్యామర్ ఉంటుంది అనమాట, దానికి గుర్తుగా లాకి. అండ్ ఇలా ఉంది. అండ్ ఇది గేట్ అనమాట. చలో వెళ్ళిపోదాం. వెళ్ళిపోతున్నా, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఇది గేట్ యాక్చువల్గా ఎవరికి అలో ఉండదు, నార్మల్ గేట్స్ బస్సెస్కి అలో ఉంటుంది అనమాట. బట్ మాకు డ్యూటీ చేస్తున్నాం కాబట్టి అలో ఉంది. చలో వెళ్ళిపోదాం.
ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో అది కూడా తప్పకుండా కమెంట్స్లో సజెస్ట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్.